2022-24 మధ్య దేశంలో ఉపాధి హామీ నుంచి 1,55,00,000 మందిని తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. నకిలీ తప్పు జాబ్ కార్డులు పలు కుటుంబాలు గ్రామాలను శాశ్వతంగా విడిచిపెట్టిపోవడం, గ్రామాలను పట్టణ ప్రాంతాలుగా మార్చడం వంటి కారణాలతో 1,500,000 మందిని దీనికి సంబంధించి తొలగించారు మన జాబ్ కార్డులోంచి. రైట్. ఇంకా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మెయిన్గా అన్ని 4 పేజీల వరకు పెట్టిన వార్తలు హెడ్లైన్స్గా మెయిన్గా తీసుకున్న ఇది మనకు కనిపిస్తుంది. ఎనిమిదవ పేజీ. రైట్. రాష్ట్రంలో ఎమ్మెల్సీ 3 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్లు కూడా అయితే ఉన్నాయి. రెండో రోజు ఇలా నిన్న ముగ్గురు నామినేషన్లు వేసినారు. గ్రాడ్యుయేట్ స్థానాలు 2, టీచర్ ఎమ్మెల్సీ స్థానం 1. దీనికి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్తే మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెండవ రోజు మంగళవారం 3 నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు 3 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి 2, టీచర్ స్థానానికి 1 నామినేషన్లు వేశారు. అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్లో నామినేషన్లు స్వీకరించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తీగల గ్రామానికి చెందిన వేముల కరుణాకర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేట జిల్లా కోయడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన పిటిశెట్టి రాజు పట్టభద్రుల స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి మంచిర్యాల పట్టణానికి చెందిన ఇన్నారెడ్డి తిరుమల రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన 2వ నాటికి మొత్తం గ్రాడ్యుయేట్ల స్థానానికి 8 మంది, టీచర్ స్థానానికి 4, అంటే మొత్తం 3 స్థానాలు కలిపి ఇప్పటి వరకు 12 నామినేషన్లు పడ్డాయి. 16 సెట్ల నామినేషన్లు అయింది. మరి నామినేషన్ల పర్వం ముగిసేసరికి ఎంతమంది ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీలో ఉంటారు అనేది తెలుస్తుంది. ఇక క్యాబినెట్ గురించి మాట్లాడితే చాలా ఏడాదిన్నర నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో మార్పులు ఉంటాయి. ఆ క్యాబినెట్ విస్తరిస్తారా, కొత్త వారికి క్యాబినెట్లో ఛాన్స్ కల్పిస్తారా అనేది ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. చాలామంది ఆశావాహులు మంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళ పైరవీలు చేస్తూ ఉన్నారు, లాబింగ్ చేస్తూ ఉన్నారు. అటు నేను చాలామందికి చెప్పుకుంటున్నా, మా అనుచరులకు చెప్పుకున్నా అని చెప్పేసి డైరెక్ట్ బహిరంగంగా కూడా నేను మంత్రి కాబోతున్నా అని చెప్పేసి చాలాసార్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ చూసిన మొన్ననే వాస్తు వల్లనే నాకు మంత్రివర్గంలో చోటు వస్తలేదేమని చెప్పేసి ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయము కొంత వాస్తులో మార్పులు కూడా చేసుకున్నాడు. ఇటువైపు కొంతమంది మహబూబ్నగర్ జిల్లా సీఎం సొంత జిల్లాకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు ఒక ఆడ కూర్చొని మాట్లాడుకున్నారు. పొంగులేటి మీద తీవ్రంగా వ్యతిరేకత వస్తూ ఉన్నది ప్రభుత్వంలో, సొంత పార్టీలా నెంబర్ 2గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదు, విలువ ఇవ్వడం లేదు, మర్యాద ఇవ్వడం లేదు, అసలు లెక్క చేయడం లేదని చెప్పేసి పొంగులేటి మీద తీవ్రంగా